ఒకప్పుడు 18% బడ్జెట్ అలొకేషన్ ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ను 6%, 6.5 తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని 7-8% చేశారు. అది కూడా ఇక్కడ ఛాన్సలర్ కౌన్సిల్ కానీ తర్వాత గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యావరేజ్ గా 17% బడ్జెట్ లో ఎడ్యుకేషన్ అలాట్ చేస్తుంది. బీజేపీ రూల్ స్టేట్స్ కూడా 15-16% ఎడ్యుకేషన్ బడ్జెట్. మన దగ్గర ఈ 8%, 7.2% ఇచ్చారు లాస్ట్ టైం. అది ఏ విధంగా స్కూటర్ మనం ఓన్లీ గవర్నమెంట్ శాలరీస్ కి ఇవ్వడానికి సరిపోతుంది ఎంప్లాయీస్. కాబట్టి స్కూల్స్ మెయింటెనెన్స్ కానీ కాలేజీల మెయింటెనెన్స్ కానీ లేకుంటే ఏదన్నా మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఫండ్స్ ఏం లేవు. అది డైరెక్ట్ సీఎం గారే మీటింగ్ లో చెప్పారు. మేము ఇచ్చేది 95% బడ్జెట్ ఓన్లీ శాలరీస్ కి పోతుంది. ఆ విధంగా ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేయమంటే మేము ఒక 15-20 crores వన్ టైం అలొకేషన్ బడ్జెట్ అలొకేట్ చేసి ఈ పాత బకాయిలు కానీ టీచర్స్ పేమెంట్స్ కానీ క్లియర్ చేయమని చెప్పాము. దాని కొరకు గవర్నమెంట్ ఏ విధంగా కూడా ఆలోచించారు. అందులో స్పెషల్ గా ఈ ఫీ రియంబర్స్మెంట్ లో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ 40 lakh పీపుల్ ఇన్వాల్వ్ ఉన్నారు. పిల్లలు, పేరెంట్స్ అందరు కానీ. కాబట్టి ఇది మనకు ఒక మంచి అవకాశం. ఎట్లయితే మన రైతులకు ఏ విధంగా మనం గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కానీ పరిపాలనలో ఎఫిషియన్సీ గవర్నెన్స్ లేక డిలే చేశారు. అప్పుడు మనం దాన్ని మన ఉద్యోగులాగా తీసుకొచ్చేసిన తర్వాత వితిన్ 10 days లో మ్యాక్సిమం ప్రొక్యూర్మెంట్ అయింది. దాంతో రైతులు చాలా బాగుపడ్డారు. అదేవిధంగా మనం ఈ స్కాలర్షిప్ స్కీమ్ మనం రియంబర్స్మెంట్ మనం కొట్లాడితే అది నిన్న కోర్టుకు ఒక ఆర్డర్ పెట్టించారు. ఈ కరెంట్ ఇయర్ నుంచి మేము రెగ్యులర్ గా పే చేస్తామని. ఇప్పుడు యాక్చువల్లీ పిల్లలు బాధపడేది ఏంటంటే లాస్ట్ 5 years నుంచి ఫీజులు పెండింగ్ ఉన్నాయి. అంటే ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత 2 years నుంచి అయిన తర్వాత కూడా వాళ్ళకి సర్టిఫికేట్ లేక వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పోవట్లేదు. ఇంజనీరింగ్ లేదు, 1 year నుంచి ఐడియల్ ఉన్నారు. అంటే డిఫరెంట్ కాలేజ్ కోర్సులకు డిఫరెంట్ ప్రతి స్టూడెంట్ బాధపడుతున్నారు, పేరెంట్స్ కూడా బాధపడుతున్నారు. ఏదైతే సర్టిఫికేట్ అవసరం ఉన్న వాళ్ళు అప్పుడు తీసుకొచ్చి పే చేసి సర్టిఫికేట్ తీసుకుంటారు. కానీ వాళ్ళ భవిష్యత్తు ఫర్దర్ స్టడీస్ అయిపోయినాయి, తర్వాత వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అయిపోయింది, వాళ్ళు ఇప్పుడు అన్ఎంప్లాయ్డ్ గా ఐడియల్ గా వెయిట్ చేస్తారు. కాబట్టి మనందరం ఈ స్ట్రగుల్ ను కరెక్ట్ గా ఫోకస్ చేసి కంపెనీ కొట్లాడగలిగితే వీళ్ళకి ఈ ఫీజులు ఇప్పగలిగితే మనం 40 lakh పీపుల్ కు బెనిఫిట్ చేసినట్టయితే ప్లస్ వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు కూడా వాళ్ళు మనం బెనిఫిట్ చేసినట్టు. కాబట్టి మీరు అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఏ విధంగా పార్టీ గైడ్లైన్స్ ఇస్తే ఆ విధంగా మనం ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేస్తే మనకు పొలిటికల్ గా కానీ రెండో విధంగా వాళ్ళ స్టూడెంట్స్ లైఫ్స్ మనము చక్కబెట్టినట్టయితే. కాబట్టి అందరూ యాక్టివ్ పార్టిసిపేట్ సక్సెస్ చేయాలని కోరుతున్నాం.